ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పుష్ప2 సినిమా ప్రీమియర్ షో చూడడానికి వచ్చిన శ్రీతేజ్ అనే బాలుడు తొక్కిసలాటలో తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. గత 13 రోజులుగా శ్రీతేజ్ హాస్పిటల్లోనే ఉన్నాడు. తాజాగా కమిషనర్ సిపి ఆనంద్ స్వయంగా కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కున్నారు. ఆ తర్వాత ఈ విషయంపై ప్రెస్తో మాట్లాడారు. శ్రీతేజ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని తెలిపారు. 13 రోజులుగా శ్రీతేజ్ స్పృహలో లేడు. ఈ విషయంలో అల్లు అర్జున్ ఒక్కరోజు జైలుకి కూడా వెళ్లొచ్చారు. దీంతో నేరుగా సిపి ఆనంద్ దీని గురించి ప్రెస్ కు క్లారిటీ ఇచ్చారు. సంధ్యా థియేటర్లో సంఘటన జరిగి 2 వారాలు గడుస్తోంది. 2 వారాలుగా కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఏంటి, రానున్న రోజుల్లో ఎలాంటి చికిత్స చేయాలి అని డాక్టర్లని అడిగి తెలుసుకున్నాం. తన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు నాకు బులెటిన్ ఇవ్వబోతున్నారు. ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో ఆక్సిజన్ అందక శ్రీతేజ్ కు బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. దాని నుండి కోలుకోవడానికి సమయం పడుతుందని డాక్టర్స్ తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్ సపోర్ట్ తో ట్రీట్మెంట్ జరుగుతోంది. ఈ ట్రీట్మెంట్ చాలా కాలం పాటు జరిగే అవకాశం ఉంది. టెక్నికల్ విషయాలకు సంబంధించి బులెటిన్ త్వరలో విడుదల కాబోతుంది అని సిపి ఆనంద్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం సైతం శ్రీతేజ్ ఆరోగ్య సిచ్యువేషన్ పై దృష్టి పెట్టింది. తనకు చికిత్స ఎలా జరుగుతుంది అనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. అందులో భాగంగానే కమిషనర్ సిపి ఆనంద్ రంగంలోకి దిగారు. డాక్టర్స్ తో మాట్లాడిన తర్వాత ఈ ట్రీట్మెంట్ చాలా కాలం పాటు కొనసాగే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు డాక్టర్లు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వార్తలొచ్చాయి. తాజాగా సిపి ఆనంద్ చెప్పిన మాటలు వింటుంటే ఆ వార్తలు నిజమే అని క్లారిటీకి వచ్చింది. ఈ ట్రీట్మెంట్ చాలా కాలం పాటు కొనసాగే అవకాశం ఉంది అని సిపి ఆనంద్ చెప్పగా, అంటే శ్రీతేజ్ ఆరోగ్యం ఇంకా విషమంగా ఉందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అయితే శ్రీతేజ్ తల్లి రేవతి మృతి చెందడంతో పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. కానీ వెంటనే తనకు మధ్యంతర బెయిల్ రావడంతో ఒక్కరోజు రాత్రి జైల్లో ఉండి వెంటనే రిలీజ్ అయ్యాడు అల్లు అర్జున్. అయితే ఈ మధ్యంతర బెయిల్ ను క్యాన్సిల్ చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తలపై క్లారిటీ ఇవ్వడానికి సిపి ఆనంద్ సిద్ధంగా లేరు. కిమ్స్ ఆసుపత్రికి వచ్చిన సిపి ఆనంద్ కేవలం శ్రీతేజ్ ఆరోగ్యం గురించే మాట్లాడారు. ఖచ్చితంగా తనకు మెరుగైన చికిత్స అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. తనకు తన కుటుంబానికి ప్రభుత్వం కావాల్సిన సహాయం అందిస్తుందని తెలిపారు.